ఫార్చునర్లో 10-11 మాత్రమే మైలేజ్ ఇస్తుంది కదా, ఇది అలా కాదు. ఇది 22 నుంచి 25 వరకు అయితే ఇస్తుంది. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ప్యూర్ ఎలక్ట్రిక్ లో నడుస్తుంది. బ్రేక్స్ చేస్తున్నప్పుడు కూడా దీని యొక్క బ్యాటరీ ఛార్జింగ్ చేసుకుంటుంది. ఇంజిన్ ఆన్ అయినప్పుడు కూడా దీని యొక్క బ్యాటరీ ఛార్జింగ్ చేసుకుంటారు. అండ్ సెడాన్స్ లో సెక్సీనెస్ ఏంటంటే అవి జస్ట్ ఒక దగ్గర నిలబడితేనే చాలు మనకి మంచి ఇంప్రెషన్ కనబడుతుంది అన్నమాట. కంటి నిండా ఇక మధ్యలో బ్రౌన్ కలర్ ఇది కనబడుతుంది కదా, అక్కడ ఏంటంటే నువ్వు సెకండ్ రోలో కూర్చొని డిక్కీలో యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇన్సులేషన్ ఎంత బాగుందంటే నీకు క్యాబిన్ లోకి ఇంత కూడా ఆవాజ్ అనేది రానే రాదు. ఒకటి పెట్టినాక ఇంకోటి పోనే పోదు. షాయ్ బిస్కెట్ కూడా పోదు దాని లోపలికి. ఇలాంటివి అట్లీస్ట్ ఒక 6, 7, 8 అయితే పట్టేస్తాయి. దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తేనైతే లైట్ గా భయం వేస్తూ ఉంటుంది, కాకపోతే ఎక్కడ తగలలే. 524 లీటర్స్ అయితే బూట్ స్పేస్ అయితే మనకి ఇక్కడ ఉందన్నమాట. బాగా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది ఒక ప్యూర్ టర్ట్ ఇంజన్ అండ్ ఆబ్వియస్లీ హైలీ రిలయబుల్. ఫ్రంట్ ఇద్దరు బైక్స్ మీద వెళ్తున్నారు. విత్ ఆల్ ప్రికాషన్స్ అండ్ నాలెడ్జ్ మనమైతే వెహికల్ ఇట్లా వదులుతాము. వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే ఇది ఆటోమేటిక్గా బ్రేక్ వేసుకొని తగ్గించుకోవాలి. టొయోటా బ్రాండ్ అందరికీ తెలిసిందే. మన ఇండియాలో బాగా తెలిసిన జనాలకి బాగా తెలిసిన కార్ ఏది అంటే ఫస్ట్ ఇన్నోవా, దాని తర్వాత బాగా పొలిటీషియన్లు వాడడం వల్ల ఫార్చునర్. కాకపోతే వరల్డ్ వైడ్ ఇంకొక హైలక్స్ తర్వాత ఇంకొక కారు టొయోటా నుంచి అందరికీ ఫేవరెటే, దాని పేరే టొయోటా క్యామ్రీ. సో ప్రస్తుతం మన దగ్గర ఉన్న క్యామ్రీ వచ్చేసి 9th జనరేషన్ మోడల్. అండ్ దీంట్లో వీళ్ళు ఏదైతే హైబ్రిడ్ సిస్టమ్ వాడుతున్నారో అది టొయోటా వాళ్ళ 5th జనరేషన్ హైబ్రిడ్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు. ఇంట్రొడక్షన్ ఇచ్చే ముందు ఈ హైబ్రిడ్ అనేది ఏంది అండ్ ఈ యొక్క వెహికల్లో హైబ్రిడ్ ఇవ్వడం వల్ల ఏంటి బెనిఫిట్ అనేది నువ్వు ఆలోచిస్తానైతే ఈ వెహికల్ ఆన్ రోడ్ వచ్చేసి 62 lakhs 63 lakhsకి వస్తుంది. అరే అంత పెట్టినప్పుడు మనకి ఫార్చునర్లో 10-11 మాత్రమే మైలేజ్ ఇస్తుంది కదా, ఇది అలా కాదు. ఇది 22 నుంచి 25 వరకు అయితే ఇస్తుంది. నేను మొన్న స్టోరీ పెట్టిన దాంట్లో అయితే ఇది నాకు 22.5 అయితే ఇచ్చిందన్నమాట. అండ్ నేను 120 కొట్టిన. మెయిన్ ఇక్కడ ప్లస్ పాయింట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే నీకు ట్రాఫిక్లో ఉన్నప్పుడు ప్యూర్ ఎలక్ట్రిక్లో నడుస్తుంది. అండ్ ఎప్పుడైనా నువ్వు అలా స్పీడ్గా హైవేలో పోతున్నావు, ఒకవేళ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ ఉంది, నువ్వు స్పీడ్ లెస్ దెన్ 60 పెట్టినప్పుడు ఈవీ మోడ్ నొక్కితే ఇది ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ లాగా తిరుగుతూ ఉంటుంది. అదే కాకుండా నువ్వు బ్రేక్స్ వేస్తున్నప్పుడు కూడా దీని యొక్క బ్యాటరీ ఛార్జింగ్ చేసుకుంటుంది. ఇంజిన్ ఆన్ అయినప్పుడు కూడా దీని యొక్క బ్యాటరీ ఛార్జింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా మనకి ఈ వెహికల్లో ఆ బ్యాటరీ అండ్ ఈ యొక్క ఫ్రంట్ ఉన్న ఇంజన్ త్రూ మనకి ఎఫిషియన్సీ అయితే ప్రాపర్గా అయితే అందుతూ ఉంటుంది కార్. మనకి ఈ యొక్క కార్ ఒక హెడ్ టర్నింగ్ అని చెప్పుకోవచ్చు. అంటే కార్ని చూస్తేనైతే అతి పొడుగు, చాలా పొడుగు ఉంటుంది. ఇప్పుడు చూస్తేనైతే నీకు ఇంత పొడుగుందో ఇది 4.9 meters ఇన్ లెంత్. ఇంచుమించు మనకి మన ఫార్చునర్ అంత లెంతే ఉంటుంది. లోపల చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ మెయిన్గా ఈ యొక్క వెహికల్ని సిటీ డ్రైవింగ్కి అండ్ హైవే డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్ కాంబో అని చెప్పుకోవచ్చు. మనకి టొయోటాలో హెవీ డీజిల్ ఇంజన్లు బాగా ఫేమస్, కానీ మనకి ఈ వెహికల్లో ఇచ్చింది 2.5 లీటర్ ఇన్లైన్ 4 cylinder పెట్రోల్ ఇంజన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఆబ్వియస్లీ హైబ్రిడ్ టెక్నాలజీ. ఇక్కడ నీకు హెచ్ఈవి ఉంది కదా, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అని దీని యొక్క మీనింగ్ అనమాట. సో మనము ఈ యొక్క అద్భుతమైన వెహికల్ని కంప్లీట్గా ఓవరాల్గా రివ్యూ చేసుకుంటూ ఇంటీరియర్స్ కవర్ చేసుకుంటూ దాని తర్వాత ద మోస్ట్ ఫేమస్ థింగ్ ఏంటంటే ఈ వెహికల్లో దీని యొక్క సస్పెన్షన్ అండ్ వీళ్ళు ఇచ్చిన అడాస్ లెవెల్ 2 అండ్ మెయిన్గా దీని యొక్క మైలేజ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఈ యొక్క వెహికల్ ఫ్రంట్ లుక్ చూస్తేనైతే ఫస్ట్ నీకు కీస్ చూపిస్తా. సో ఇది టొయోటా క్యామ్రీ యొక్క కీస్. నీకు ఇక్కడ క్యామ్రీ అని రాయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం దీని యొక్క కీ బయటకు తీయచ్చు. మనం లాంగ్ ప్రెస్ చేస్తే దీని యొక్క బూట్ అయితే ఎలక్ట్రానికల్గా ఓపెన్ అవుతుంది, క్లోజ్ మాత్రం మాన్యువలే. ఇలా అన్లాక్, లాక్. సో మనం అన్లాక్ చేయగానే మనకైతే కార్ యొక్క ఓఆర్విఎమ్స్ ఓపెన్ అయిపోయి మనకి స్ట్రక్చర్ అయితే కనబడుతుంది. ఇక్కడ నేను కార్ పక్కన ఉన్నా కాబట్టి మీకు అర్థమవుతుందో లేదో కానీ ఎంత పెద్దగా ఉందంటే దీని యొక్క బానెట్. రోడ్ ప్రెజెన్స్ మాత్రము హ్యూజ్ వెహికల్, అంటే పెద్ద వెహికల్ తీసుకొని వచ్చిన బయటకి అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తానే ఉంటుంది మాటికి. మనం చూస్తేనైతే ఇక్కడ దీని యొక్క కంప్లీట్ ఫ్రంట్ బానెట్ ఇట్లా కంప్లీట్గా స్లోప్ స్ట్రక్చర్లో అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ హ్యూజ్ మన టొయోటా లోగో అయితే కనబడుతుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీని యొక్క హెడ్ లైట్స్ క్రేజీ ఇచ్చారన్నమాట. ఇక్కడ పైన వచ్చేసి మనకి దీని యొక్క డిఆర్ఎల్స్ అండ్ మనకి ఇండికేటర్స్ ఇక్కడ నుంచి వస్తాయి.
అండ్ ఇక్కడ వచ్చేసి దాని యొక్క ప్రొజెక్టర్ ఎల్ఈడీస్ అయితే తీయడం జరిగింది. ఇక్కడ చూస్తేనైతే నీకు పైన బానెట్కి అండ్ బంపర్కి వీళ్ళు అలైన్ చేసుకుంటూ దీని యొక్క హెడ్ ల్యాంప్స్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ మధ్యలో వచ్చేసి నీకు ఈ యొక్క ఏదైతే గ్లాసీ బ్లాక్ ఫినిష్ ఇచ్చిందో దాని మధ్యన నీకు దీని యొక్క కెమెరా అయితే కనబడుతుంది, 360 డిగ్రీ కెమెరాకి. అండ్ అండర్ బాడీ కూడా ఉందన్నమాట దీనికి. ఇక్కడ చూస్తేనైతే నీకు కొంచెం లెక్సస్ ఫీల్ కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఈ యొక్క కట్ ఉందో బంపర్ కట్, అది కూడా మన లోవర్ బంపర్కి, అదంతా మొత్తం మనకి కంప్లీట్గా బాడీ కలర్లో నీయడం వల్ల హ్యూజ్గా వెహికల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి దీని యొక్క ఎయిర్ కర్టెన్స్ బెటర్ ఎయిర్ ఫ్లో గురించి అన్నమాట, డ్రాగ్ తగ్గించుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి దాని యొక్క ఫాగ్ లైట్స్ అయితే ఇస్తున్నారు అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు దీని యొక్క అడాస్ ఏవైతే పనిచేయాలో ఆ పైన మనకి కెమెరా బేస్డ్ అయితే ఉంది. కింద ఎటువంటి రేడార్ అయితే ఇవ్వలేదు, కానీ ఇక్కడనే రేడార్ ఉన్నట్టుంది అన్నమాట, బ్లాంక్ ఇచ్చారు స్పేస్ అక్కడ. అండ్ వెహికల్లో మాత్రం కొంచెం భయం ఏది పార్ట్ అంటే దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తేనైతే లైట్గా భయం వేస్తూ ఉంటుంది. కాకపోతే ఎక్కడ తగలలే. ప్రస్తుతం అయితే నేను 400 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి ఇక్కడికైతే వస్తున్నా. ఫ్రంట్ లుక్ నా ఫేవరెట్. నీకు ఇది కూడా ఫ్రంట్ లుక్ నచ్చిందా లేకపోతే ఏ లుక్ నచ్చిందో చెప్పు కాసేపట్లో. కంప్లీట్ వెహికల్ నీకు డ్యూయల్ కలర్స్లో అలా కాకుండా ఇంకొక కలర్ కూడా ఉందన్నమాట దీంట్లో. నేనైతే కావాలని ఇది తెచ్చుకున్నా, మంచి ప్రీమియం కనబడుతుందని. ఇంకోటి వచ్చేసి దీంట్లో రెడ్ కలర్ టైప్ అయితే ఒక కలర్ ఉంది, అది చూడడానికి నీకు కొంచెం డ్యూయల్ టోన్ అండ్ ఆ మ్యాచింగ్ వేరే ఉంటుంది అన్నమాట. ఒక్కసారి మనం సైడ్ ప్రొఫైల్కి వెళ్ళిపోతాం. ఇక్కడ చూస్తే ఇది ఒక పడవలాగా అయితే కనబడుతుంది, పెద్దగా 4.9 మీటర్స్ ఇన్ లెంత్. అండ్ సెడాన్స్లో సెక్సీనెస్ ఏంటంటే అవి జస్ట్ ఒక దగ్గర నిలబడితేనే చాలు మనకి మంచి ఇంప్రెషన్ కనబడుతుంది అన్నమాట. కంటి నిండా ఎంత పెద్ద కారు అండ్ క్యూట్గా మనలాగా ఎంత పక్కకి ఉంటుందో, 1.4 మీటర్స్ ఇన్ లెంత్ హైట్. సో ఇక్కడ చూస్తేనైతే ఫ్రంట్ సెక్షన్లో నీకు ఫెండార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్లెయిన్గానే వదిలేరు. ఇక్కడ మాత్రం నీకు హెచ్ఈవి అనేది రాయడం జరిగింది, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ అని. ఇక్కడ బాగా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే దీని యొక్క మజిల్, కండరాయాలు అంటాం చూడు మనం మనుషులల్లో, అట్లా ఇక్కడ చూస్తేనైతే నీకు పైన దీని యొక్క ఫ్రంట్ బానెట్ ఈ ఫెండర్ మీదకి దాని యొక్క క్యారెక్టర్ లైన్స్ ఫ్లోట్ అవ్వకుంటూ ఇక్కడ ఎంత పెద్ద మజిల్ ఫామ్ చేసి దాని యొక్క క్యారెక్టర్ లైన్ అలా ఫ్లోట్ అవ్వకుండా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ప్యూర్గా ఏరోడైనమిక్స్ కోసమే అండ్ ఆబ్వియస్లీ బెటర్ లుక్స్ కనబడడానికి. అండ్ ఇక్కడ చూస్తేనైతే దీని యొక్క డైమండ్ కట్ అలాయ్స్ అయితే కనబడుతున్నాయి మనకి. ఇవైతే కంప్లీట్గా మనకి 18 ఇంచ్ అలాయ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇవేం లో ప్రొఫైల్ టైర్స్ కాదు, ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు మనము. అండ్ కింద చూస్తేనైతే నీకు ఎటువంటి క్లాడింగ్ లాంటివి ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే ఈ వెహికల్ మంచి ప్రీమియంగా కనబడాలి కాబట్టి మనం ఖరాబ్ చేద్దాం అది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ లాంటివి పెట్టుకొని. అక్కడ చూస్తేనైతే నీకు దీని యొక్క ORVMs క్రోమ్ గార్నిష్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆబ్వియస్లీ కెమెరా అయితే ఉంది, దేని గురించి 360 డిగ్రీ గురించి. అండ్ ఇక్కడ చూస్తేనైతే డోర్లు పడి పోవాలంటే నువ్వు దీనికి ఒక రిక్వెస్ట్ చేస్తారు అన్నమాట, జస్ట్ చేయబెడితేనే మనకి ఇవన్నీ ORVMs ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. ఈ యొక్క వెహికల్ లగ్జరీ డ్రివెన్ కాబట్టి నీకు ఇక్కడంతా దీని యొక్క క్రోమ్ అయితే కనబడుతుంది, మరీ మెరిసిపోతూ ఉంటుంది, లైట్గా స్మోక్డ్ అయితే కనబడుతూ ఉంటుంది. అండ్ ఇది కొంచెం మనకి లగ్జరీ అనేది యాడ్ చేస్తుంది అన్నమాట. అండ్ మధ్యలో దీని యొక్క బీ పిల్లర్ వచ్చేసి కంప్లీట్గా గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూస్తేనైతే నీకు ఎక్కడ వీళ్ళు డోర్స్ కూడా క్రోమ్ ఇవ్వకుండా కంప్లీట్గా బాడీ కలర్లో ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది దీని యొక్క సైడ్ స్ట్రక్చర్. కొంచెం బ్యాక్ సైడ్ వస్తేనైతే నీకు సెడాన్స్ సెక్సీ ఏంటంటే ఇలా వెళ్ళి ఇలా వచ్చి వెనకకి ఇట్లా స్లోప్ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తేనైతే సి పిల్లర్ మీదకి ఈ స్లోప్ అనేది కంప్లీట్గా బెండ్ అవ్వకుంటూ ఇక్కడ మళ్ళీ ఒక చిన్న మజిల్. అండ్ దీని యొక్క పెట్రోల్ క్యాప్ కూడా నీకు ఆ మజిల్ స్ట్రక్చర్లోనే ఉంటుంది అన్నమాట, స్ట్రైట్గా లేకుండా అలా నీట్గా నీకు ఫ్లో అయిపోతుంది. ఏరోడైనమిక్స్ కానీ చూస్తేనైతే వీళ్ళు ఎప్పుడైతే దాని మీద స్మోక్ వదిలి చెక్ చేస్తుంటారో ల్యాబ్స్లో, అప్పుడు దీని యొక్క యాక్చువల్ క్యారెక్టర్ అనేది మనకు బయటకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో దీని యొక్క హ్యూజ్ క్వార్టర్ ప్యానల్ ఇది బ్యాక్ సైడ్ చూస్తేనైతే. అండ్ ఇక్కడ వచ్చేసి దాని యొక్క టైల్ లైట్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇక్కడ మాత్రం నీకు ప్రాపర్ స్లోప్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ వీళ్ళు షార్క్ ఫిన్ యాంటీనా అయితే ఇవ్వలేదు, కానీ లోపల అయితే నాకు FM అయితే వినబడుతుంది. మనం ఒకసారి ఇప్పుడు రేర్ సెక్షన్కి వచ్చి వెనక మాత్రం నీకు చూస్తేనైతే దీని యొక్క డిజైన్ చాలా బాగుంది. యాక్చువల్గా ఫార్చునర్ డిజైన్ బాగుంటుంది, ఇన్నోవాది బాగుంటుంది, ఇంటీరియర్ చాలా చండాలంగా ఉంటుంది. ఇక్కడ మాత్రం అట్లా కాదు, అవుట్ సైడ్ ఇన్సైడ్ మొత్తం సాటిస్ఫాక్షన్ ఇచ్చేసారన్నమాట. వెనక చూస్తేనైతే దీని యొక్క టైల్ లైట్స్ వచ్చేసి కంప్లీట్గా మనకి ఎల్ఈడీలోనే దొరుకుతున్నాయి. అండ్ అది కూడా మనకి క్వార్టర్ ఫెండర్ నుంచి పైన వచ్చేసి మన డిక్కీకి మొత్తం ఇవి ఫ్లోట్ అవ్వకుండా వచ్చినాయి. ఇక్కడ చూస్తున్నది నీకు కంప్లీట్గా ఎల్ఈడీస్ అయితే ఇస్తున్నారు అన్నమాట, బ్రేక్ లైట్కి, రివర్స్కి, వాటికి వీటికి. అండ్ ఇక్కడ మనకి క్యామ్రీ అని రాయడం జరిగింది. టొయోటాలో ప్యూర్ ప్రీషియస్ లగ్జరీ వెహికల్ కావాలంటే మనం ఈ వెహికల్కి వెళ్ళిపోవచ్చు. అండ్ వెనక వచ్చేసి దాని యొక్క టొయోటా సింబల్, ఇక్కడ వచ్చేసి దాని యొక్క రివర్స్ కెమెరా. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు బంపర్కి దీని యొక్క రేర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మళ్ళీ ఇక్కడ మనకి హెచ్ఈవి బ్యాడ్జింగ్ అయితే ఉందన్నమాట. కింద చూస్తేనైతే దాని యొక్క లోవర్ బంపర్ మాత్రము మంచి ప్రీమియం క్వాలిటీ ప్లాస్టిక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అటు ఇటు దీని యొక్క కావాల్సిన రిఫ్లెక్టర్స్ అయితే ఇచ్చారన్నమాట. దీని యొక్క సైలెన్సర్ ఇగో ఈ లెఫ్ట్ సైడ్కి అయితే ఉందన్నమాట. సో మనము ఈ యొక్క వెహికల్ని ఎవరితో బాగా కంపేర్ చేయొచ్చు అంటే ఎంట్రీ లెవెల్ కార్స్ ఏవైతే ప్లాన్ చేస్తున్నారో
BMW, Benz, ఆడీలో దే కెన్ యాక్చువల్లీ చూస్ దిస్. ఎందుకంటే దాంట్లో చాలా బేసిక్ కనబడతాయి ఎంట్రీ లెవెల్ కార్స్ ఉంటే. దీంట్లో ఇది హై ఎండ్ కాబట్టి టొయోటా నుంచి, అండ్ అమేజింగ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. సో ఖచ్చితంగా పాకెట్లో సేవ్ చేస్తావు అండ్ ఎంజాయ్ కూడా చేస్తావు. సో ఇంత పెద్ద వెహికల్ వేసుకొని మనం ఆబ్వియస్లీ లాంగ్ ట్రిప్స్ వెళ్తూ ఉంటాం కాబట్టి దానికి చాలా పెద్ద బూట్ స్పేస్ కావాలి. సో మనమైతే ఒకసారి దీని యొక్క బూట్ స్పేస్ చెక్ చేద్దాం. లాంగ్ ప్రెస్ చేస్తే మనోడైతే ఓపెన్ అయిపోతాడు. ఓపెన్ అవ్వగానే నీకు ఫస్ట్ థింగ్ నాకు కనబడేది ఏంటంటే, బూట్ స్పేస్ అంటే చిరాగా చెండాలంగా కనబడాలి కదా, అట్లా లేదు. నీకు మొత్తం ప్యూర్ నీట్ సాఫ్ట్ టచ్ తోటి కంప్లీట్ దీని యొక్క బూట్ సెక్షన్ అయితే కనబడుతుంది. 524 లీటర్స్ అయితే బూట్ స్పేస్ అయితే మనకి ఇక్కడ ఉందన్నమాట. అండ్ ఇంకొక క్రేజీ పార్ట్ చెప్పనా దీంట్లో, నీకు ఆ మధ్యలో బ్రౌన్ కలర్ ఇది కనబడుతుంది కదా, అక్కడ ఏంటంటే నువ్వు సెకండ్ రోలో కూర్చొని డిక్కీలో యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. దాని యొక్క టూల్ కిట్ అయితే ఇక్కడే ఉంది. అండ్ అదే కాకుండా నీకు దాని యొక్క స్పేర్ వీల్ కూడా ఎంత ప్రీమియంగా ప్లేస్ చేశారంటే అంత ప్రీమియంగా ప్లేస్ చేశారు. ఎప్పుడైనా నువ్వు అలాయ్ టైర్ మార్చాలనుకో దానికి కావాల్సిన పుల్లి అవన్నీ ఇక్కడనే అయితే వేయడం జరిగింది. నీట్గా అండ్ ఆర్గనైజ్డ్గా అయితే మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తేనైతే చిన్న స్టోరేజ్ బిన్ అయితే ఇచ్చారు. ఇలా ఓపెన్ చేస్తేనైతే దాని యొక్క బ్యాటరీ అయితే వీళ్ళు ఇక్కడైతే ప్లేస్ చేశారన్నమాట దీన్ని. సో మనం సేఫ్గా కేర్ఫుల్గా మూసేయాలి ఫస్ట్ దీన్ని అయితే. అండ్ ఇక్కడైతే నీకు చిన్నపాటి హుక్స్ అయితే ఇస్తున్నారు. మెయిన్గా ఈరోజు మనం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికంటే దీని యొక్క ఫ్రంట్ బానెట్ కింద ఉన్న ఇన్లైన్ 4 సిలిండర్ 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ చూడడానికి అక్కడ కలుగుతాం. ప్రస్తుతం అయితే నేను ఇక్కడ ఒకటి ఓపెన్ చేయబోతున్నా. దాన్నే ఫ్రంట్ బానెట్ అని పిలుస్తాం. దాని లోపల ఉన్న యాక్చువల్ పవర్ అండ్ ఫిగర్స్ అయితే తెలుసుకుందాము. బాగా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది ఒక ప్యూర్ టొయోటా ఇంజన్ అండ్ ఆబ్వియస్లీ హైలీ రిలయబుల్. ఆ ఒక్క నేమ్ మాత్రం వీళ్ళు ఖచ్చితంగా మార్కెట్లో అయితే పొందేశారు. ఇక్కడ చూస్తేనైతే ఈ హ్యూజ్ బానెట్ అయితే ఓపెన్ చేస్తాము. చేసిన తర్వాత హైడ్రాలిక్ స్టార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇలా అనగానే పైకి అయితే వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నీకు కనబడేది ఏంటంటే 2.5 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఆబ్వియస్లీ దీని యొక్క పవర్ వచ్చేసి 230 HP అండ్ 221 న్యూటన్ ఆఫ్ టార్క్ అయితే ఈ యొక్క వెహికల్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూస్తేనైతే నీకు ఈ కార్ లోపల ప్లస్ పాయింట్ ఏం తెలుసు, డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇన్సులేషన్ ఎంత బాగుందంటే నీకు క్యాబిన్లోకి ఇంత కూడా అవాజ్ అనేది రానే రాదు. ఇక్కడ చూస్తేనైతే ఇక్కడ కంప్లీట్గా మనకి ఇన్సులేషన్ కనబడుతుంది. అండ్ అక్కడ నీకు ఫైర్ వాల్ దగ్గర కూడా చాలా మటుకు వీళ్ళు ఇన్సులేషన్ అయితే చేస్తున్నారు. అండ్ ఎక్కడ మనం అయితే వేలు పెట్టడానికి లేదు. అండ్ మనం కూడా పెట్టము, ఎందుకంటే అంత ట్రికీ బోలెడ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అయితే మనకు కనబడుతున్నాయి. అండ్ హైబ్రిడ్ సిస్టమ్ కావాల్సిన టెక్నాలజీ కూడా మనకి ఇక్కడైతే ప్లేస్ చేస్తారన్నమాట. సో మనకి బాగా కంటికి కనబడింది అంటే ఆ ఇంజన్ కనబడింది, కూలెంట్ ఉంది, బ్రేక్ ఆయిల్ ఉంది, కథం. సో మనమైతే ఫస్ట్ దీని యొక్క ఫ్రంట్ బానెట్ క్లోజ్ చేసి ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా టైం స్పెండ్ చేస్తే మనం ఇంటీరియర్స్ కాబట్టి అటు వెళ్ళిపోయి అక్కడ కలుద్దాం. మనం ఈ వెహికల్ ఇంటీరియర్స్కి వెళ్తున్నప్పుడు ఫస్ట్ థింగ్ నీకు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీని యొక్క డోర్ ఓపెనింగ్ ఎంత పెద్దగా అవుతుందంటే ఇలాగ ఇక్కడ వరకు వెళ్ళిపోద్ది. కూర్చున్నాక ఎన్ని కష్టాలంటే చూపిస్తా. ఇట్లా కూర్చును బట్టి ఇట్లా గుంజేసేయాలన్నమాట. సో బాగా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది మనము ఈ వెహికల్లో. డోర్ క్లోజ్ చేయాలన్నా కూడా మనము ఫస్ట్ డ్రైవర్ సైడ్ డోర్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. ఇక్కడ చూస్తున్నైతే నీకు ఆల్ టింటెడ్ అయితే కనబడుతున్నాయి ఏవి దీని యొక్క విండోస్ అన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు కంప్లీట్గా సాఫ్ట్ టచ్ మెటీరియల్ అయితే వాడడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు క్రోమ్ కాదు, కాకపోతే సాటిల్ సిల్వర్ టైప్ అయితే కలర్ వల్ల అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఓపెన్ అండ్ క్లోజింగ్ అయితే ఈ నాబ్ ఇచ్చారు కానీ మనం అది వాడము, ఎందుకంటే ఇక్కడ లాక్ అండ్ అన్లాక్ ఉంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి మనకి డ్రైవర్ సీట్ మెమరీ ఫంక్షన్తో ఉంటుంది అన్నమాట. సో దాని యొక్క మెమరీ ఫంక్షన్ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ బటన్ ఉంది. మెమరీ 1 అండ్ మెమరీ 2 బటన్స్ అయితే ఇక్కడే ఇస్తున్నారు. అండ్ సైడ్ ORVMs యొక్క కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడనే ప్రొవైడ్ చేశారు. ఆల్ విండోస్ 1 టచ్ అప్ 1 టచ్ డౌన్, చైల్డ్ లాక్ అయితే వేయడం జరిగింది. అండ్ దీని యొక్క బాడీ లోడర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం ఇట్లా పెట్టడం తెలుసు కదా, ఇది మొత్తం పండబెట్టి లోపల నూకాలి. ఒకటి పెట్టినాక ఇంకోటి పోనే పోదు, షాయ్ బిస్కెట్ కూడా పోదు దాని లోపలికి. అండ్ దీని యొక్క మెయిన్ స్పీకర్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్ డోర్స్ ఎనీ డోర్ ఓపెన్ చేయి, నైట్ టైం ఓపెన్ చేస్తేనైతే మార్నింగ్ ఓపెన్ చేసినా కూడా లైట్ వెలుగుతుంది, నైట్ టైం అయితే కనబడుతుంది. సో ఇక్కడ నీకు ఏదైతే కనబడుతుందో ఇది సేఫ్టీ గురించి అన్నమాట. ఎవరైనా వెనుక వెహికల్ అప్రోచ్ అవుతుంది ఇంకో దగ్గరికి ఆ లైట్ చూసి వాళ్ళు బ్రేక్ డౌన్ చేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో మనము ఈ యొక్క క్యామ్రీ ఎంటర్ అవుతున్నప్పుడు ఫస్ట్ నీకు కనబడేది ఈ యొక్క క్యామ్రీ యొక్క క్లాడింగ్ ఇచ్చారు. దేనికి ఇస్తారంటే మన షూ వేసి రప్ప రుద్దుతుంటాం కదా, ప్లాస్టిక్ అంటే ఓకే కానీ మెటల్కి అయితే గీతలు పడతాయి. సో అదైతే వీళ్ళు ఇవ్వడమే జరిగింది. నాకు తెలిసింది ఎక్స్ట్రా యాక్సెసరీ అనుకుంటా, నాకు ఇచ్చిన కార్లో అయితే ఉంది. ఇక్కడ చూసినైతే దీన్ని ఫస్ట్ బటన్ నీకు ఏదైతే కనబడుతుందో అది వచ్చేసి వెనక రేర్ సన్షేడ్ మనకి బ్యాక్ గ్లాస్ వస్తుంది కదా, దాన్ని ఓపెన్ క్లోజ్ అయితే మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇట్లా నొక్కంగానే అదైతే కిందకి వెళ్తుంది, మళ్ళీ నొక్కంగానే పైకి అయితే వస్తుంది. పక్కకు వచ్చేసి నీకు ఇక్కడ ఏదైతే నైట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బాగా కళ్ళలో లైట్ కొట్టకుండా దాని యొక్క బ్రైట్నెస్ అయితే ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ బటన్ వచ్చేసి 360 డిగ్రీ కెమెరా కోసము. ఇది వచ్చేసి ట్రాక్షన్ ఆఫ్, ఆటోమేటిక్ లైట్స్ అండ్ ఆబ్వియస్లీ
మన యొక్క బీమ్ అడ్జస్టర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కింద ఇంకో 2 బటన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి నొక్కంగానే పెట్రోల్ క్యాప్ టపేలని ఓపెన్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి దాని యొక్క డిక్కీ ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ బటన్ ఇచ్చారు. అది నొక్కంగానే అయితే డిక్కీ ఓపెన్ అయిపోద్ది. అండ్ కింద ఏదైతే లివర్ కనబడుతుందో మాన్యువల్ లివర్, అది వచ్చేసి మన ఫ్రంట్ బానెట్ ఇట్లా ఓపెన్ చేయగానే ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూస్తేనైతే వీళ్ళు ఎక్స్ట్రా యాక్సరీ అనుకుంటే ఇది కూడా, కాకపోతే చాలా ప్రీమియంగా అయితే పెట్టారు. ప్లాస్టిక్ లాంటివి ఏం లేవు, కాళ్ళకు కూడా హాయిగా కనబడుతూ ఉంటుంది. ఇది ఒక వచ్చేసి దాని యొక్క డెడ్ పెడల్, బ్రేక్ అండ్ యాక్సిలేటర్ ఆబ్వియస్లీ కంప్లీట్గా ఎలక్ట్రానిక్. ఇది ఇక్కడ చూసినైతే దీనికి లంబార్ సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది మన బ్యాక్ కోసము. అండ్ ఇదైతే ఉందో మనం రిక్లైన్ చేసుకోవచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ స్లైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నువ్వు దీని యొక్క సీట్ హైట్ అవన్నీ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ ఆప్షన్స్ అని మనకి ఇక్కడనే కాకుండా పక్కన మన కో ప్యాసింజర్ కూడా ఇవన్నీ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కసారి స్ట్రైట్గా ఏం కనబడుతుంది అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. టొయోటా యొక్క స్టీరింగ్స్ నేను ఇన్నోవా, ఫార్చునర్ నడిపినప్పుడు ఎప్పుడు మారుస్తారు ఇదే థాట్ ప్రాసెస్లో ఉండేవాడిని. కాకపోతే ఇక్కడ నీకు ఏదైతే కనబడుతుందో ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ వెరీ రిఫైన్డ్ అయితే మనకి స్టీరింగ్ ఉందన్నమాట. ఇక్కడ చూసినైతే దీనికి ప్యాడిల్ షిఫ్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ గేర్ షిఫ్టింగ్ కోసము. ఈ యొక్క వెహికల్ ఆబ్వియస్లీ ఈ CVT ట్రాన్స్మిషన్ వస్తుంది, ఎందుకంటే ప్యూర్లీ డిజైన్ ఫర్ హైవే అండ్ ఫ్యూల్ ఎఫిషియన్సీ కాబట్టి. ఇక్కడ చూసినైతే దీని యొక్క అడాస్ కంట్రోల్స్ అండ్ క్రూజ్ కంట్రోల్ యొక్క బటన్స్ అని ఇటు సైడ్ అయితే ఇచ్చారు. ఇది వచ్చి పాట మార్చుకోవడానికి, కింద వచ్చేసి మోడ్స్ మార్చుకోవడానికి అన్నమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసి నీకు మళ్ళీ ఏదైతే నీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కనబడుతుందో దాని యొక్క కంట్రోల్స్ అన్ని నువ్వు ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. అంటే ఏం డేటా కావాలి ఏంటి అనేది నువ్వే డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్, వాయిస్ కమాండ్ అయితే బటన్స్ ఇక్కడ కనబడుతున్నాయి. రైట్ సైడ్ వచ్చేసి దీని యొక్క హెడ్ లైట్కి సంబంధించిన అన్ని కంట్రోల్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్కి వచ్చేసి దీని యొక్క వైపర్ కంట్రోల్స్ అయితే ఈ వెహికల్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూస్తేనైతే ఇంటీరియర్ కంప్లీట్గా నీకు హ్యూజ్ డాష్ బోర్డ్ అండ్ 2 డిఫరెంట్ కలర్స్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూస్తేనైతే నీకు కంప్లీట్ సాఫ్ట్ టచ్ మెటీరియల్ తోటి, ప్లాస్టిక్ లాంటి ఫీలే కానీ కాదు, చాలా సాఫ్ట్ అయితే ఉంది. డాష్ బోర్డ్ అయితే ఇస్తున్నారు. అండ్ మధ్యలో వచ్చేసి నీకు కంప్లీట్గా అదొక డిఫరెంట్ క్యారెక్టర్ లైన్స్ తోటి దీని యొక్క AC వెన్స్ అండ్ డాష్ బోర్డ్ డిజైన్ అయితే వీళ్ళు లాక్కుంటే ఇక్కడ వరకు తీసుకొచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసి నీకు 31.24 సెంటీమీటర్స్ దాని యొక్క ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అయితే కనబడుతుంది. అండ్ ఇది హారిజాంటల్లో పెద్దగా ఉంది కాబట్టి ఇంకోటి అస్సలు డిస్ట్రాక్షన్ లేకుండా అండ్ బయట ఏదైతే సన్ రేస్ ఉంటాయో అవి దీని మీద పడకుండా ప్యూర్ క్లారిటీతో అయితే మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే కనబడుతూ ఉంటుంది. అండ్ ఇదంతా నీకు కంప్లీట్గా గ్లాసీ బ్లాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మధ్యలో వచ్చేసి నీకు మళ్ళీ సటిల్గా వీళ్ళు సిల్వర్ గార్నిష్ అయితే ఇస్తున్నారు. అండ్ కంప్లీట్గా దీని యొక్క హెచ్వాక్ సిస్టమ్ అయితే మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూసినైతే ఎంతో ఆర్గనైజ్డ్గా మనం ఈ వెహికల్ని వాడుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్, టైప్ సి అండ్ ఇంకో టైప్ సి అయితే డైరెక్ట్ USB కోసం ఇచ్చారన్నమాట, ఇంటర్నల్ కేబిన్ చేసుకోవడానికి. ఇవి CVT ట్రాన్స్మిషన్ కంప్లీట్లీ ఆటోమేటిక్. అండ్ దీనిలో నీకు స్పోర్ట్ మోడ్ కూడా ఉంటుంది, వేయకండి ఎందుకో తర్వాత చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు ఎకో, నార్మల్, స్పోర్ట్ మోడ్ అయితే ఇచ్చారు. అండ్ EV మోడ్, హోల్డ్ అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఇస్తున్నారు అన్నమాట. ఇక్కడ ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నీకు ఏదైతే ఈ గ్లాసీ బ్లాక్ ఇస్తారో అది పెద్ద మెయింటెనెన్స్ కథ. అది అంటే నీకు కొంచెం తడంటినా మరకలే, గీత గట్టిగా పడతాయి, అవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ హ్యూజ్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇస్తున్నారు అన్నమాట. ఇక్కడ వచ్చేసి 2 కప్ హోల్డర్స్ అయితే ఇస్తున్నారు విత్ గ్రిప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ దీని యొక్క డాష్ బోర్డ్ చూస్తున్నైతే ఇక్కడ కూడా మనకి సాఫ్ట్ టచ్ తోటి ఈ యొక్క బ్రౌన్ కలర్ లెదర్ లాంటిది అయితే వాడారు. సో అది కూడా నీకు కళ్ళకి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే కనబడుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి దీని యొక్క స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఈ హెచ్బ్యాక్లో చూస్తున్నైతే నీకు వెంటిలేటెడ్ సీట్స్ కంట్రోల్స్, ఆటో ఫంక్షన్, AC ఆన్ అండ్ ఆఫ్, ఇన్సైడ్ సర్క్యులేషన్, సింక్, దీని యొక్క ఈ వెహికల్ నీకు 3 జోన్ క్లైమేట్ కంట్రోల్తో వస్తుంది. సో నీకు ఇక్కడ అండ్ వెనక వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి దీని యొక్క AC వెన్స్ యొక్క డైరెక్షన్ ఇవి ఉంటాయి కదా నాబ్స్, వాటి మీద వీళ్ళు లైట్గా డైమండ్ కైండ్ ఆఫ్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది, కొంచెం లగ్జరీ యాడ్ చేయడానికి. అండ్ ఈ చుట్టుపక్కల కూడా నీకు లైట్గా సిల్వర్ గార్నిష్ ఇస్తున్నారు అనమాట. ఇది జస్ట్ మంచి రిచ్ ఫీలింగ్ ఇవ్వడానికి. ఇక్కడ వచ్చేసి దీని యొక్క పార్కింగ్ లైట్స్ అయితే మనకి దాని యొక్క బటన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నీకు చూస్తున్నైతే నానో ఎక్స్ అని రాసింది కదా, ఇది ఏంటంటే క్యాబిన్ లో ఉన్న ఎయిర్ ని చాలా ప్యూర్ గా పెడతా ఉంటుంది ఒక టెక్నాలజీ వాడి. దానివల్ల నీకు గలీజ్ వాసనలు ఏమైనా ఉన్నా లేకపోతే బ్యాక్టీరియా ఉన్నా ఎలర్జీస్ రాకుండా మోస్ట్ ఆఫ్ ద టైం అది ఫిల్టర్ చేసి వదులుతూ ఉంటుంది అన్నమాట గాలిని. సో నీకు క్యాబిన్ లో ఎప్పుడు ఫ్రెష్ ఫీలింగ్ రావడానికి. ఇక్కడ చూస్తున్నైతే నీకు ఇంత హ్యూజ్ స్క్రీన్ ఇచ్చారు కదా, నేనైతే కార్ప్లే ఉంచిన కదా, మనం ఒకసారి కార్ప్లే నుంచి బయటకు వెళ్ళిపోదాము. టొయోటా నొక్కంగానే నువ్వు దాని యొక్క ఇన్బిల్ట్ మ్యాప్స్కి అయితే వచ్చావు. సో మనకి ఇక్కడ ఎన్నో కంట్రోల్స్ ఉంటాయి, నువ్వు ఇక్కడ నుంచి కూడా అవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ క్లైమేట్ కాకపోతే ఇక్కడ ట్రిప్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మళ్ళీ ఇస్తుంది. ఇది ఎనర్జీ ఫ్లో ఏమవుతుంది వెహికల్లో, హైబ్రిడ్ సిస్టంలో ఏమవుతుంది అనేది నీకు తెలుస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి నీకు బ్యాటరీ, ఇది వచ్చేసి దాని యొక్క ఇంజన్, అండ్ ఇక్కడ వచ్చేసి దీని యొక్క మోటార్ అన్నట్టు సింబల్ చూపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఇంజన్,
మన యొక్క బ్యాటరీని అయితే ఛార్జ్ చేయడం జరుగుతుందన్నమాట. సో, అది మనకి విజువల్‌గా ఇక్కడ కనబడుతుంది. పాయింట్స్‌లో ఉన్నాయి కాబట్టి. డ్రైవింగ్‌లో ఇంకా క్లియర్‌గా కనబడుతా ఉంటది. ఇక్కడొచ్చేసి కస్టమైజ్ నువ్వు లైట్స్‌ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఆటో సెన్సిటివిటీ అవన్నీ. ట్రిప్ ఇన్ఫర్మేషన్ అవన్నీ ఉన్నాయి గదా! అండ్ డోర్ కంట్రోల్ అంట. డోర్ కంట్రోల్ ఏంటి బ్రో? బై స్పీడ్ ఓకే. ఆ డోర్ ఆటో లాక్‌కి, డోర్ ఆటో అన్‌లాక్‌కి, దాని తర్వాత వైర్‌లెస్ ఎలక్ట్రానిక్ కీ ఇవన్నీ చిన్న చిన్నవన్నీ ఇక్కడైతే మనకి బోర్డింగ్ అండ్ ఎగ్జిట్, క్లైమేట్, యుటిలిటీ ఇట్లా ఈ మధ్య మంచి ఇంటరాక్షన్ అయితే ఇస్తున్నారు కార్‌తోటి మనకి. అదైతే క్రేజీ. సో, ట్రిప్ ఇన్ఫర్మేషన్ చూద్దాం ఒకసారి. సో, 307 కిలోమీటర్స్ ట్రిప్ రేంజ్. దీని యొక్క హిస్టరీ వచ్చేసి కథ అని చెప్తుందిది. దయచేసి నువ్వు 8.3 లీటర్స్ పర్ 100 కిలోమీటర్స్ అంటే 8.3 కిలోమీటర్ పర్ లీటర్ అని కాదు. దాని యొక్క కాలిక్యులేషన్ డిఫరెంట్‌గా ఉంటది. సో, మనమైతే ఒక్కసారి మళ్ళా కార్‌ప్లేకెళ్ళిపోదాము. ఇక్కడ మీకు దీని యొక్క ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కనబడుతుంది కదా! ఇక్కడ ఏంది కథ అంటే దీంట్లో నీకు బోలెడన్ని ఆప్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్న యారో బటన్ ఏదైనా ఇటు సైడ్ నొక్కినావనుకో, ఇక్కడ నీకు ఫస్ట్ లేఔట్, సెకండ్ లేఔట్, థర్డ్ లేఔట్ అయితే కనబడుతుంది. సో, నీకు ఈ థర్డ్ లేఔట్‌లో నువ్వేమైనా లెఫ్ట్ అండ్ రైట్ మార్చుకోవాలనుకున్నావనుకో, ఇక్కడ హోల్డ్ ఓకే టు చేంజ్ సెట్టింగ్స్ అని ఉంది కదా! సో, ఇప్పుడు నేను దాన్ని లాంగ్ ప్రెస్ చేసిన. చేయంగానే లెఫ్ట్ సైడ్ మనకి ప్రస్తుతం అయితే ఆడియో కనబడుతుంది కదా! దాన్ని మనం కావాలంటే మార్చేసుకోవచ్చు. బ్లాంక్ పెట్టుకోవచ్చు. ఫ్యూయల్ ఎకనామీ చూపియడానికి అది పెట్టుకోవచ్చు. లేదు ఎకో స్కోర్ కావాలంటే ఎకో స్కోర్, ఈవీ రేషియో, నావిగేషన్ ఇవన్నీ ఇట్లా పెట్టుకోవచ్చు. నేను రైట్ సైడ్ మార్చుదాం అనుకుంటేనైతే ప్రస్తుతం అక్కడ మీకు టీపీఎంఎస్ అయితే ఆన్ ఉంది. టీపీఎంఎస్ వద్దు నీకు దాన్ని ఖాళీగా ఉంచాలంటే ఖాళీగా ఉంచుకోవచ్చనమాట. అట్లా మనకి ఈ యొక్క స్టీరింగ్ మీద ఇచ్చిన కంట్రోల్స్ త్రూ ఇవన్నీ చేసేసుకోవచ్చు. అండ్ వన్స్ మనం బ్యాక్ వచ్చేస్తే నీకు ఈ మధ్యలో ఉన్న సెటప్‌ని కూడా మార్చుకోవచ్చనమాట. ఇక్కడ నీకు డ్రైవింగ్ సపోర్ట్ అని చూపిస్తుంది కదా! అది కాకుండా నీకు ఇట్లా బ్లాంక్ వదిలేయొచ్చు. మెసేజెస్ పెట్టుకోవచ్చు. సెట్టింగ్స్ ఇలాంటివన్నీ మనకి ఇక్కడ నుంచే బ్యూటిఫుల్‌గా అయితే మనము హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే నువ్వు ఈవీ మోడ్ నొక్కుతావో అక్కడ ఈవీ అని కనబడుతుంది కదా! దాని కింద ఈవీ మోడ్ అనైతే వస్తది. ఇప్పుడైతే ప్రస్తుతం దీని యొక్క బ్యాటరీ లో ఉందన్నమాట. సో, ఇట్లా ఈ యొక్క ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ త్రూ నువ్వు రకరకాలుగా అయితే మనము దీన్ని మార్చుకుంటా ఉండొచ్చు. నార్మల్ మోడ్ నొక్కితేనైతే ఇట్లా మనకి ఇదేంటి దాని యొక్క గ్రాఫిక్స్ అంతా మనకి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో కంప్లీట్‌గా క్రేజ్‌గా అదేదో చిన్నప్పుడు మనం నీడ్ ఫర్ స్పీడ్ వా ఆడుతున్నప్పుడు ఇట్లా గ్రాఫిక్స్ వచ్చేది. సో, అట్లయితే మనకి ఇక్కడ గ్రాఫిక్స్ కనబడతా ఉంది. సో, ఇది ఈ యొక్క కార్ యొక్క ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లోపట ఉన్న కథ. పైనొచ్చేసి మనకి సన్‌షేడ్ కోసమే ఇయడం అయితే జరిగింది. అంటే రేస్ పడకుండా. అండ్ దాని యొక్క క్వాలిటీ కూడా చాలా ప్రీమియమ్. పైనొచ్చేసి దానికి కావాల్సిన లైట్ అన్నమాట. వానిటీ మిర్రర్ అయితే ఇస్తున్నారు. సో, మనం అందమైన ఫేస్‌ని ఇక్కడ చూసుకోవాలి. అండ్ పైనొచ్చేసి దీని యొక్క బ్లూటూత్‌కి సంబంధించిన స్పీకర్ అటు ఇటు అయితే ఇస్తున్నారన్నమాట. దీన్ని క్లోజ్ చేసేస్తే ఇంకోటేందంటే బాగా అవసరమైనది ఈ పైన నీకు షేడ్ కనబడుతుంది కదా! ఇదేం చేస్తదంటే నీకు సన్ రేస్ పడుతున్నప్పుడు ఓవర్‌గా ఉన్నప్పుడు ఇది ఆల్రెడీ దాన్ని డిమ్ చేస్తది. ఇంకా కావాలనుకున్నప్పుడే నువ్వు దీన్ని ఇట్లా ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. కొన్ని ఫారిన్ కార్స్‌లో ఏందంటే నీకు ఇంకా ఇట్లా స్లైడ్ అయితే సైడ్‌కి పెట్టేస్తారన్నమాట. పక్క నుంచి ఎండ పడకుండా మనకి ఇస్తనే లేరు. ఇంకోటి ఇది వచ్చేసి నీకు ఫ్రేమ్‌లెస్ ఐఆర్‌వీఎం అయితే ఇస్తున్నారు. ఈ కంప్లీట్ హ్యూజ్ స్ట్రక్చర్‌లో నీకు ఆటో రెయిన్ వైపింగ్ సెన్సార్స్ కావాల్సిన అడాస్ కావాల్సిన సామాన్లన్నీ మనకి ఇందులోనే పెట్టారన్నమాట. ఇక్కడ చాలా ప్రాక్టికల్ అనిపిస్తుంది. ఎందుకంటే నీకు సన్ రూఫ్‌కి గాని, వాటికి గాని, వీటికి గాని ఈ మధ్య కార్‌లలో ఇలా స్వైప్ చేయమంటున్నారు. అట్లా కాదు. ఇక్కడ ఓపెన్ బటన్ ఉంది. అది నొక్కంగానే మనకి పైన ఒక సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోతది. అప్ అండ్ డౌన్ ఉంది కదా! సో, బేసిక్‌గా ఎప్పుడైనా స్మోక్ చేస్తున్నా లోపల బాగా చండలమైన స్మెల్ ఉన్నా కూడా నువ్వు ఇట్లా అప్ చేసుకుంటే ఈ యొక్క సన్ రూఫ్ లైట్‌గా ఓపెన్ అయితది. సో, ఆర్డర్ అంతా బయటికెళ్ళిపోవడానికి. లేకపోతే బాగా హీట్ ఉన్నప్పుడు నీకు ఏసీ ఆన్ చేస్తే లోపల ఉన్న హీట్ అంతా పైన నుంచి పోవడానికి కూడా దాన్ని వాడడం అయితే జరుగుతది. ఇంకోటి ఇక్కడొచ్చేసి దీని యొక్క ఎమర్జెన్సీ బటన్ అయితే ఇస్తున్నారు. నొక్కితే ఆల్ సెట్. అండ్ రీడింగ్ లైట్స్ అయితే ప్యూర్ క్రిస్టల్‌లో నీకు కనబడుతూ ఉంటాయి. ఇట్లా నొక్కంగానే మధ్యలో పడకుండా కంప్లీట్‌గా నా ఒళ్ళో పడతది. అండ్ అవతలోళ్ళకి కూడా వాళ్ళ ఒళ్ళోనే పడతదన్నమాట. 2 ఒకటేసారి ఆన్ చేయాలంటే ఈ బటన్ నొక్కాలి. అండ్ ఇదేదో డోర్ లైట్. ఓకే. డోర్ ఓపెన్ చేసినప్పుడు లైట్ ఉండాలా? వద్దా? అనేది నువ్వు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నట్లయితే దీని యొక్క గ్లో బాక్స్ అయితే ఇస్తున్నారు. కంప్లీట్‌గా నీకు ఆబ్వియస్‌లీ ఎటువంటి సాఫ్ట్ టచ్ లేదు. మరీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసినట్టు అయితది. కూలింగ్ లాంటివి కూడా ఏమి లేవు ప్రస్తుతం అయితే. అండ్ ఓకే. మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఏమంటారు దాన్ని సామాన్యత మనం దాంట్లో ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే దీని యొక్క ఫ్లోటింగ్ డాష్‌బోర్డ్ ఏదైతే ఉందో దీని మీద అతి పెద్ద హ్యాండ్ రెస్ట్ ఇది. సో, నా మొత్తం చేయి పెట్టి ఈ చేయి కూడా ఇట్లా పెట్టొచ్చు. డ్రైవింగ్ చేయలేం కాబట్టి. సో, మొత్తము నువ్వు ఇట్లా చేతి పెట్టుకున్నా కూడా కంప్లీట్‌గా సపోర్ట్ అయితే ఇస్తున్నారు. అవతలోళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అంత ప్లేస్ అయితే ఉందన్నమాట. దీని మీద కూడా నీకు కంప్లీట్‌గా సాఫ్ట్ టచ్ అయితే ఇస్తున్నారు. అండ్ నీకు సీట్ కలర్ తోటి దాని యొక్క స్టిచ్చింగ్ అయితే వేయడం జరిగింది. అండ్ ఇది ఓపెన్ చేస్తేనైతే చాలా పెద్ద స్టోరేజ్ ఏరియా అయితే ఉందన్నమాట.
ఆల్రెడీ ఒక బాటిల్ ఇలాంటివి అట్లీస్ట్ ఒక 6, 7, 8 అయితే పట్టేస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి కావాల్సిన 12 వోల్ట్ సాకెట్ అయితే ఇస్తున్నారన్నమాట. సో మనం దాన్ని ఇట్లా పెట్టేసుకోవడమే. పెట్టేసుకొని దీనిలో మూసేస్తేనైతే ఇంత పెద్ద స్టోరేజ్ ఏరియా అయితే వస్తుంది. ఇంకోటి చెప్తా, ఈ యొక్క వెహికల్ సీట్ కంఫర్ట్ మాత్రం లాంగ్ రైడ్స్కి పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటిలేటెడ్ సీట్స్ కాబట్టి నీకు చుక్కలు కనబడుతూ ఉంటాయి. అది కాకుండా ఈ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో నేను ప్యూర్గా ఇట్లా హగ్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ పక్కన ఈ యొక్క ఏవైతే గ్రిప్స్ ఇస్తున్నారో ఇది కూడా ప్యూర్ గ్రిప్, అంటే కూర్చున్నప్పుడు అటు ఇటు జరగకుండా చాలా ప్యూర్గా మంచి గ్రిప్తో అయితే కూర్చొని ఉంటావు. అండ్ అది కాకుండా హెడ్ రెస్ట్ కూడా మనకి ఆబ్వియస్లీ అడ్జస్టబుల్ ఇస్తారు. అండ్ చూస్తేనైతే కంఫర్ట్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే మనకి ఈ వెహికల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఓనర్స్ ఏం చేస్తారంటే ఈ కార్లు కొంటారు, ఎంజాయ్ చేయకుండా డ్రైవర్కి ఇస్తారు కాబట్టి వాళ్ళు అసలు ఏ ప్లేస్లో కూర్చుంటారు, ఎందుకు అక్కడ కూర్చుంటారు అనేది వెనకకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనమైతే ఈ యొక్క క్యామ్రీ బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాము. ఈ కార్ ఓనర్స్ ఎవరైతే 62, 63 లక్షలు పెట్టుకుంటారో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డ్రైవ్ చేయరు, వెనక కూర్చుంటారు. మరి వెనక వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉన్నాయని చూస్తేనైతే ఫస్ట్ మనం డోర్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకి హ్యూజ్ బాటిల్ హోల్డర్ అయితే ఇస్తున్నారు. అండ్ నీకు సాఫ్ట్ టచ్ అయితే హ్యాండ్ రెస్ట్ వస్తుంది. వన్ టచ్ అప్, వన్ టచ్ డౌన్ మన యొక్క విండో కంట్రోల్ బటన్ అయితే ఉంది. అండ్ ఆబ్వియస్లీ డోర్ ఓపెనింగ్ లివర్ అయితే ఇస్తున్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ వెహికల్ కంప్లీట్గా టింటెడ్ అయితే ఉంది, కంపెనీ నుంచి వచ్చిందన్నమాట. అండ్ ఇంకా ఎక్కువ ఎండ్ ఉందనుకో ఇట్లా మనము సన్ షేడర్స్ అయితే వాడుకోవచ్చు. అండ్ ఇంకోటి క్రేజీ థింగ్ ఏంటంటే వెనక మెయిన్గా బాగా డార్క్ పిచ్ కనబడుతూ ఉంటుంది. అంటే కంప్లీట్ నీ నైట్ టైం పోతున్నాక ఒక చిమ్మ చీకటిలాగా అయిపోతుంది. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ దీని యొక్క ఇంటీరియర్ కలర్ చూస్తేనైతే నీకు దీని యొక్క గ్రౌండ్ కంప్లీట్గా బ్లాక్, మొత్తం పైనంతా రూఫ్ అంతా బ్లాక్ ఇచ్చారు. అండ్ ఈ యొక్క ఏదైతే నీకు సీట్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్గా బ్రౌన్ ఉన్నాయన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ సన్సెటర్స్ అటు ఇటు అండ్ రేర్ కూడా మూసుకునేసరికి కంప్లీట్గా చీకటితో అయితే మునిగిపోతాం. అది చాలా రిలాక్సింగ్ యాక్చువల్గా నైట్ టైము. అదే కాకుండా దీని యొక్క రీడింగ్ లైట్స్ కూడా ఎంత ప్రశాంతంగా మీద పడతాయి అంటే నీకు అసలు ఇరిటేటింగ్ అనే అనిపించదు. ఇంకోటి ఏంటంటే కంఫర్ట్ కోసం చూస్తేనైతే ఇక్కడ చూస్తే నా యొక్క థై సపోర్ట్ కంప్లీట్గా ఉంది. అండ్ ఇక్కడ నువ్వు ఫుడ్ పెట్టుకోవడానికి కూడా చాలా అమౌంట్ ఆఫ్ ప్లేస్ అయితే ఇస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ 4.9 మీటర్స్ ఇన్ లెంత్ ఉన్నప్పుడు నీకు ఈ మాత్రము గ్యాప్ అయితే వస్తుంది అన్నమాట. సో ఇట్లా మనకి వెనక కావాల్సినంత ప్లేస్ అయితే ఉంది. అది కాకుండా నీకు ఏదైతే ఈ హ్యాండ్ రెస్ట్ కనబడుతుందో ఇక్కడ 2 ప్రీమియం కప్ హోల్డర్స్ అయితే ఇస్తున్నారు అన్నమాట. అండ్ ఇవి ఇట్లా మూసేస్తే నీకు కంప్లీట్గా గ్లాసీ బ్లాక్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ అంతా నీకు సాఫ్ట్ టచ్ మెటీరియల్ అండ్ హ్యూజ్ హ్యాండ్ రెస్ట్, ఇది హాయిగా కూర్చోవచ్చు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే కంఫర్ట్ కోసం నువ్వు ఈ బటన్ నొక్కగానే ఈ యొక్క సీట్ని నువ్వు ఇట్లా ఫ్రంట్ అండ్ బ్యాక్ రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క ఆప్షన్ కూడా మనకి లగ్జరీ కోసం ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూర్చొని అక్కడ నువ్వు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు, పాట మార్చేసుకోవచ్చు, ఛానల్, పవర్, మోడ్ ఇవన్నీ ఇస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్లో 3 జోన్ క్లైమేట్ కంట్రోల్ ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి దీనికి కావాల్సిన టెంపరేచర్ పెంచుకోవడం, తగ్గించుకోవడం ఇక్కడ నుంచే చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నీకు కనబడుతుంది డిస్ప్లేలో ఎంత ఉంది టెంపరేచర్ అని. ప్రస్తుతం అయితే మనం 24 డిగ్రీస్ అయితే పెట్టుకున్నాం ఇక్కడ. అండ్ వెనక ఈ షేడ్ అనేది కూడా నువ్వు ఇక్కడ నుంచే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక ట్యాప్ ఆఫ్ బటన్ అది మూసుకోబోతుంది. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ బటన్ అది ఓపెన్ అయిపోద్ది. లగేజ్ మనం వెనక పెడతాం, వెనక పెట్టినప్పుడు కొన్ని సామాన్లు, చార్జర్, వైర్ ఏవో మర్చిపోతూ ఉంటాం కదా. అలాంటి టైంలో ఏం చేయొచ్చు అంటే ఇక్కడ నీకు ఈ లివర్ ఉంది కదా, దీంట్లో పుల్ చేసి ఇలా పెడితే నీకు ఇక్కడ నుంచి ఇది వెనక డిక్కీకి అయితే క్లియర్గా యాక్సెస్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇది కొంచెం స్మార్ట్ ఫీచర్ ఎప్పటి నుంచో ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద కార్ మ్యానుఫ్యాక్చరర్స్ లైట్ తీసుకోరు, దీంట్లో మళ్ళీ అది తీసుకురావడం జరిగింది. వెనక చూస్తేనైతే నీకు కంప్లీట్గా ముగ్గురికి సరిపోయేంత స్పేస్ అయితే ఉంది. అండ్ ఇట్స్ 5 సీటర్ కంపెనీ చెప్పడం కూడా 3 హెడ్ రెస్ట్లు ఇచ్చారు కాబట్టి కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. ఇంకోటి చూస్తేనైతే ఇది ఎంత కంఫర్ట్ ఉందంటే నీకు ఇక్కడ వీళ్ళు ఏదైతే కుషనింగ్ ఇచ్చారో మంచి సాఫ్ట్గా నీట్గా లాంగ్ జర్నీస్లో హాయిగా పడుకోవచ్చు. ఇక్కడ ఒకటే ఏంటంటే నీకు మధ్యలో ఈ హంప్ కనబడుతుంది. ఈ హంప్ ఎందుకు వచ్చిందంటే ఈ వెహికల్ నీకు ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంది, దాని గురించి ఇచ్చినట్టున్నారు. నేనైతే ప్రస్తుతం ఫ్రంట్ వీల్ డ్రైవ్ తెచ్చుకున్నా. ఇక్కడ మళ్ళీ నీకు ఛార్జింగ్ కోసం 2 టైప్ సి ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ యొక్క బ్లోవర్ కంట్రోల్ కూడా మనకి దానికి ఇక్కడ వేయడం జరిగింది. ఈ వెహికల్లో ఇది ఒక్కటే కొంచెం చీప్ అనిపిస్తుంది, మిగతావన్నీ పర్ఫెక్ట్గా అయితే కనబడుతూ ఉంటాయి మనకి బండిలో. అండ్ ఇది కంప్లీట్ సెటప్ అన్నమాట. బ్యాక్ సైడ్ దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే ప్రీమియం కార్స్ ఉంటాయి కదా, సో మనకి ఆ కంప్లీట్ ఫీల్ అయితే టొయోటా వాళ్ళు ఈ క్యామ్రీ హైబ్రిడ్లో అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ కార్లో బాగా నచ్చే విషయం ఏదైనా ఉందంటే దీని యొక్క స్పీకర్స్ కాబట్టి ఈ వెహికల్లో మంచి ఆడియో సిస్టమ్ అయితే JBL వాళ్ళది 9 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఈ కార్లో సౌండ్ కూడా చాలా బ్యూటిఫుల్ అండ్ అద్భుతంగా ఉంది. అండ్ మెయిన్గా మ్యూజిక్ ఎంజాయ్ చేసేటప్పుడు మనకు బయట నాయిసెస్ రావద్దు కాబట్టి దీని యొక్క క్యాబిన్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అంటే బయట ఎంత ఆవాజ్ ఉన్నా కూడా
ట్రాఫిక్‌లో ఉన్నా గూడా నీకు అవన్నీ వచ్చి నీ చెవులకి ఇనిపించి డిస్టర్బెన్స్ అనేదే లేకుండా బ్యూటిఫుల్‌గా అయితే మనం ఈ జర్నీని మంచి మ్యూజిక్ పవర్‌తో గూడా అండ్ కంఫర్ట్‌తో ఎంజాయ్ చేసేయొచ్చు టొయోటా క్యామ్రీలో. అండ్ ఈ వెహికల్‌లో సేఫ్టీ గురించి ఆబ్వియస్‌లీ డిస్కస్ చేయాలి కాబట్టి ఈ యొక్క వెహికల్ మనకి కంప్లీట్‌గా 9 ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్స్ అయితే మనకి ఈ వెహికల్‌లో సేఫ్టీ గురించి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నేనైతే బేసిక్‌గా ఈ వెహికల్‌ని 2 డేస్ నుంచి వాడుతున్నా. సో, మోర్ దెన్ 400 కిలోమీటర్స్ అయితే తిరిగాను. ఫస్ట్ ఇంప్రెషన్స్ ఒకటే చెప్తా. ఇదొక ఈసీవీటీ ట్రాన్స్‌మిషన్. సో, మనం దీని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. ప్రాపర్ అమేజింగే స్పీడ్ ఎళ్తది. కాకపోతే ఏందంటే మరీ ఎక్కువ అడిగావనుకో ఒకటేసారి ఇట్లా నొక్కి ఇంజిన్ యొక్క నాయిస్ కొంచెం ఎక్కువ నీకు వినబడడం జరుగుతదనమాట. అవి కొంచెం ఇరిటేటింగ్. డీసీటీలు, డీఎస్‌జీలు అయితే నీకు ప్రాపర్‌గా ఉరుక్కుంటా పోతాయి. ఇది ఉరుకుతది. కాకపోతే నీకు అంత సాటిస్ఫాక్షన్ రాదు ఇనీషియల్‌గా. విత్ టైమ్ అయితే ఆబ్వియస్‌లీ పికప్ చేసేసుకుంటది కాబట్టి కూల్. ఇప్పుడు చూడండి సౌండ్ మీకు నీట్‌గా వినబడుతుంది. ఇంత సౌండ్ చేస్తదనమాట ఈసీవీటీ కాబట్టి. అదే నార్మల్ గేర్ బాక్స్‌లో అనుకో మంచిగా వితౌట్ ఎనీ సౌండ్ ఈజీగా పికప్ అయితే తీసుకుంటాయి. అండ్ ఈ వెహికల్‌లో మనకి ఆహ్, ఇదొక ఇదేంటి దీన్ని ఇది ఒక స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్ కాబట్టి ఇక్కడ మనకి సెక్సీ థింగ్ ఏమనిపిస్తదంటే ఇక్కడ నీకు కనబడుతుంది గదా! అక్కడ నీకు ఇంజిన్ బొమ్మ కనబడుతుంది. అండ్ దాని నుంచి పవర్ అయితే ఫ్రంట్ వీల్స్‌కెళ్తుంది. అండ్ బ్యాటరీని గూడా చార్జ్ చేస్తుందన్నమాట. బ్యాక్ సైడ్ ఉన్న బ్యాటరీని. ఇంకోటేందంటే ఒకవేళ నేను బాగా స్లో ఎళ్తున్నాననుకో, ఇప్పుడు ఊర్లల్లో లేకపోతే ఫ్రైడే మార్కెట్‌లో, మండే మార్కెట్‌లో దూరినప్పుడు ఇక్కడ నీకు ఈవీ మోడ్ ఉంది గదా! అది నొక్కేసుకున్నావనుకో వెహికల్ అసలు ఇంజినే ఆన్ కాకుండా ప్యూర్‌గా మనకి బ్యాటరీ మీదనే ఎళ్తా ఉంటది. బ్యాటరీలో పికప్ బావుంది. నీకు ఆబ్వియస్‌లీ మనం ఎప్పుడైతే ఈ 2.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆన్ అయితదో అక్కడి నుంచి ఆ మజానే వేరు. ఇంకోటి ఈ వెహికల్‌లో ది బెస్ట్ ఏమైనా ఉంది అంటే డ్రైవింగ్‌కి దీని యొక్క సస్పెన్షన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ అని చెప్పుకోవచ్చు. ఎంత బావుందంటే నువ్వు వర్స్ట్ రోడ్స్ నుంచి ఎళ్ళినా గూడా నీకు ఆ బంప్స్ గానీ, ఇంపాక్ట్స్ గానీ అసలు నిన్ను బాదరే జేయవు. అంత బ్యూటిఫుల్‌గా దీని సస్పెన్షన్స్ అయితే వీళ్ళు ఈ వెహికల్‌కి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎంత లాంగ్ ట్రావెల్ చేసినా నీకు ఖచ్చితంగా టైర్డ్‌నెస్ అనేది, బ్యాక్ పెయిన్స్ అనేవి ఇవేమి లేకుండా హాయిగా ఎళ్ళిపోవచ్చు. అంటే వితౌట్ ఎనీ క్యాప్ మనం ఏమైనా ఊరికెళ్ళాలంటే అరే! 300 పెట్టుకుందామా, 400 పోదామా, ఈ కార్‌లో పోవచ్చా అని. దీంట్లో అయితే వేలకు వేలు తిరిగినా గూడా నువ్వెక్కడ టైర్డ్ గావు. అండ్ ద బెస్ట్ ఫీలింగ్ అయితే నీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే వెహికల్ ఇస్తానే ఉంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను హైవేలోనే ఉన్నా. కాసేపు ఊర్లో ఉన్నప్పుడు గూడా అక్కడ నడిపినప్పుడు ట్రాఫిక్‌లో అక్కడక్కడ స్టీరింగ్ రెస్పాన్స్ ఎంత బావుందంటే నీకు ఈజీగా ఇంత పొడుగున్న బండి 4.9 మీటర్స్ ఇన్ లెంత్ ఉన్న బండిని తిప్పాలి అంటే నువ్వు ఫిజికల్‌గా అంత హార్డ్ వర్క్ చేయనవసరంలే. ఎలక్ట్రానిక్స్ అన్నీ ప్యూర్‌గా నీట్‌గా మనకి రెస్పాండ్ అవుతా ఉంటాయి. కాపోతే బయట లెంత్ మాత్రం మనం చెక్ చేసుకుంటా ఉండాలి. దానికి ఆబ్వియస్‌లీ మనకి ఇట్లా 360 డిగ్రీ కెమెరా నొక్కేసినామనుకో అది చూసుకుంటది అదంతా. పెద్దగా మనం దాని గురించి కూడా వరీ కానవసరం లేదు. అండ్ ఈ యొక్క ఏదైతే సీవీటీతో ఇంకొక ప్లస్ పాయింట్ ఏందంటే నీకు పుల్లీ అండ్ బెల్ట్ సిస్టమ్ ఉంటది కాబట్టి నీకు ఆ ఒక జర్క్ గాని అవేమి వెహికల్‌లో కనబడనే కనబడవు నీకు. థ్రాటిల్ రెస్పాన్స్ మాత్రం అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. నువ్వెప్పుడైతే లైట్‌గా ఇట్లా ప్రెస్ చేస్తావో వెహికల్ అలా బూమ్ అని ఎళ్ళిపోతది. సో, మనకి ఈ బండి 3 రకాలుగా వాడుకోవచ్చు నువ్వు. నడపొచ్చు. ఒకటొచ్చేసి ఎకో, నార్మల్, స్పోర్ట్. అయితే నేను వెహికల్‌ని అయితే ఎకోలో పెట్టినా. ఎకోలో పెట్టడం వల్ల మనకు బెటర్ మైలేజ్ వస్తది కాబట్టి 22 ఇస్తుంది. ఇంకేం కావాలి? సో, ఇప్పుడు ఎకో నుంచి మనం నార్మల్‌కెళ్దాం. ఇట్లా నార్మల్ నొక్కంగానే నీకు అక్కడ డాష్‌బోర్డ్ మీద ఇమ్మీడియేట్‌గా గ్రాఫిక్స్‌కొచ్చి నార్మల్ అని చూపిస్తది. దీంట్లో ఏందంటే పెర్ఫార్మన్స్ కొంచెం ఇంప్రూవ్డ్ ఉంటదన్నమాట ఎకోతో కంపేర్ చేసి. లేదు ఇట్లా కాదు మరి ఈ రేంజ్ ఉంది బండి చూడనీకి అంత క్రేజీగా ఉంది. ఇది నాకు గట్టి స్పీడ్‌గా పోవాలనుకుంటే యెస్ దేర్ ఈస్ అనదర్ బటన్ కాల్డ్ స్పోర్ట్. నువ్వు స్పోర్ట్ నొక్కితే వెహికల్ యొక్క పెర్ఫార్మన్స్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోతది. అది ఈజీగా నీకు అర్థమైపోతది. స్ట్రెయిట్ రోడ్ లాంటివి వచ్చినప్పుడు మనం చూడొచ్చు దాన్ని. అక్కడ స్పోర్ట్ నొక్కంగానే ఆ గ్రాఫిక్స్ అంతా వచ్చి మళ్ళీ మనకు అక్కడ స్పోర్ట్ అయితే కనబడుతుంది. ఎంత క్రేజీగా ఉంటదంటే చూపిస్తా. అది ద ద ద ద ద ద ద ఎళ్ళిపోతుంది వెహికల్ మాత్రం. క్రేజీ అంటే క్రేజీ ఉంది. దీంట్లో స్పోర్ట్ మోడ్. కాకపోతే ఆ ఒక్క సౌండ్ ఒక్కటి బాదరింగ్ అనిపిస్తది. పెద్ద పట్టించుకోనవసరం లేదు. మ్యూజిక్ పెట్టుకుంటే అది కూడా వినపడదు. నార్మల్ టైమ్స్‌లోనైతే నీకు క్యాబిన్ యొక్క ఏదైతే వీళ్ళు ఇన్సులేషన్ ఇచ్చారో మన ఇంజిన్‌కి అండ్ దీనికి ఫైర్ వాల్ ఇన్సులేషన్ ఇవన్నీ ఎంత అమేజింగ్ ఇంజినీరింగ్ అనిపిస్తుందంటే ఇంత గిట సౌండ్ రాదు నీకు. సౌండ్ కాదు కదా! అసలు ఎటువంటి డిస్టర్బెన్సే ఉండదు. ఇది ఇంజిన్ నుంచి బ్యాటరీకెళ్ళి, బ్యాటరీ నుంచి ఇంజిన్‌కొచ్చిన ఆ వైబ్రేషన్ గూడా నీకు ఏ రకంగా గూడా తెలీదన్నమాట ఈ కార్‌లో. ఆ రేంజ్ ఇంజినీరింగ్ అయితే మనకి ఈ కార్‌లో అయితే దొరుకుతుంది. అండ్ ఆబ్వియస్‌లీ టొయోటా ఇంజిన్ గాబట్టి మనము వితౌట్ ఎనీ డౌట్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి రావు. లాంగ్ రన్, మంచి రీసేల్ వాల్యూ ఇవన్నీ ఉంటానే ఉంటాయి.
ఇప్పుడు చూడండి నాకు స్ట్రెయిట్ అవుట్ దొరికింది. స్పోర్ట్ మోడ్‌లో మీకు అడ్వాంటేజ్ చూపిస్తా. జస్ట్ నేను రెస్పాండ్ చూడండి అంతే. అక్కడ స్పీడోమీటర్ మొత్తం పవర్‌కెళ్ళిపోయి దన్న వెహికల్ అయితే ఇలా పంచ్ తీసుకుంటది. కాకపోతే సౌండ్ ఇనబడుతది. అదొక్కటి కొంచెం బాదరింగ్ అనిపిస్తది అంతే. సైలెన్సర్ సౌండ్ ఇనబడితే చాలా బావుండు. నో ఇనబడుతుంది వేరే సౌండ్స్ అని ఇనబడుతున్నాయి. అనుకుంటా అది కొంచెం ఇరిటేటింగ్ అంతే. మిగతాదంతా అయితే క్రేజీ. వెహికల్ ఇది ఎవరికి బెస్ట్ అంటే బాగా లాంగ్ ట్రావెల్ చేసి నాకు చాలా స్పేస్ కావాలి వెనక కూర్చున్నా అన్న వాళ్ళు ఈ వెహికల్‌ని ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. అండ్ ఇంకెక్కువ కంఫర్ట్ కోసం వీళ్ళు లంబార్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నువ్వు డ్రైవింగ్‌లో కూడా దాన్ని మార్చుకుంటూ మన యొక్క వెన్నెముకని సెట్ చేసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడి నుంచి చూస్తేనైతే నీకు మంచి వ్యూ అయితే కనబడతా ఉంటది. ఫ్రంట్ మొత్తం ఇంత పెద్ద గ్లాస్ అండ్ మెయిన్ థింగ్ ఏందంటే ఇక్కడ నీకు ఏమంటారు దాన్ని ఓవర్ హెడ్ డిస్‌ప్లే, ఓహెచ్‌డీ డిస్‌ప్లే అంటారు చూడు. అదైతే నీకు ప్యూర్‌గా ఇక్కడ ఏ మోడ్‌లో ఉన్నావు, డ్రైవ్ మోడ్‌లో ఉన్నాం, స్పీడ్ ఎంత అది చూపిస్తుంది. అండ్ నీకు ఈ యొక్క అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ స్పీడ్ సెట్ చేసుకున్నావనుకో అక్కడ మనకి చూపిస్తా ఉంటదన్నమాట. ప్రస్తుతం ఇంత స్పీడ్‌లో నువ్వు సెట్ చేసుకున్నావని. అండ్ ఇంకోటేందంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా మందికి స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకోవాలని మస్తుగనం ఉంటది. కాకపోతే అడ్జస్ట్ చేయాలంటే అదొక దమ్ దమ్ సిట్యుయేషన్. ఇది అట్లా కాదు. దీనికి వీళ్ళు ఎలక్ట్రానిక్‌ది ఇచ్చిర్రన్నమాట. ఇట్లా డ్రైవ్ చేసుకుంటేనే దాన్ని ముందుకి, వెనకకి, పైకి, కిందకి టిల్ట్ అండ్ టెలిస్కోప్ 2 చేసుకోవచ్చు. సో, ఇలాంటి ఫీచర్స్ అయితే బోలెడన్ని ఉన్నాయి ఈ కార్‌లో. సో, ప్రస్తుతం నువ్వు ఒకవేళ ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్ లాగా నడపాలనుకున్నావనుకో, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంజిన్ ఆన్ ఉంది. ఇట్లా ఈవీ మోడ్ నొక్కాలి. నొక్కంగానే అక్కడ ఈవీ మోడ్ అని వచ్చింది. సో, నువ్వు 50 స్పీడ్ అయితే దాటొద్దు. ఇక్కడ కనబడుతుంది కదా! అక్కడ గ్రాఫిక్స్. బ్యాటరీ నుంచి నీకు పవర్ అనేది మన ఫ్రంట్ వీల్స్‌కెళ్తుంది. నీకు ఇంకా క్లియర్‌గా చూపిస్తా. సో, మనము ఈ యొక్క కార్‌ప్లే నుంచి బయటకొచ్చేస్తే టొయోటా, టొయోటాలో కార్బో మనకి ఎనర్జీ ఫ్లో కొడుతున్నా. ఇప్పుడు మనం ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్‌లో ఉన్నాం. బ్యాటరీ నుంచి మనకి వీల్స్‌కనేది పవర్ ఎళ్తుంది. నువ్వు ఒకవేళ గట్టిగా నొక్కేసావనుకో ధన్నుమని ఇంజిన్ ఆన్ అయిపోతది. ఇప్పుడు ఓన్లీ బ్యాటరీ మీద తిప్పుతున్నా బండిని. ఇప్పుడు ఆగో ఇంజిన్ ఆన్ అయిపోయింది. కొంచెం ఈవీ మోడ్ డీయాక్టివేటెడ్, స్పీడ్ రేంజ్ ఎక్సీడెడ్ అనైతే వచ్చింది. ఇక్కడ చూస్తేనైతే నీకు 2 టైప్స్‌లో నడుస్తుంది. ఒక్క నిమిషం. డిఫరెంట్ అంటే నీకు ఓన్లీ ఇంజిన్ నుంచి ఇప్పుడైతే బ్యాటరీ అండ్ ఇంజిన్ నుంచి ఇద్దరి నుంచి పవర్ అయితే మనకి మన ఫ్రంట్ వీల్స్‌కెళ్తుంది. దీనివల్ల ఏంటంటే ఇద్దరు షేర్ చేసుకుంటున్నారు లోడ్‌ని. కాబట్టి మనకి బెటర్ మైలేజ్ అయితే ఇస్తా ఉంటది. నేనైతే నాకు ఇప్పుడు హైయెస్ట్ మైలేజ్ ఇచ్చింది 23 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఈ వెహికల్ నాకు హైవేలో అయితే ఇస్తుంది. అండ్ పెట్రోల్ ఇంజిన్ నుంచి అంత అద్భుతమైన మైలేజ్ అండ్ ఇంత లాంగ్ వెహికల్ అది కూడా దగ్గర దగ్గర 2 టన్స్ పైనుంది దీని వెయిట్. అంత వెయిట్ పెట్టుకొని క్రేజీగా ఇంత నీట్‌గా లగ్జరీ పవర్ అవన్నీ ఇచ్చుకుంటూ 23 కిలోమీటర్స్ పర్ లీటర్ అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ బై అని చెప్పుకోవచ్చు. అండ్ హైబ్రిడ్స్ ఈరోజు ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ ట్రాన్సిషన్ అవుతుంది. అలాంటి టైంలో నువ్వు దేని మీదైనా మంచిగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే హైబ్రిడ్స్ ఒక మంచి ఆప్షన్ అని మనం చూసుకోవచ్చు. అండ్ ఈ క్యామ్రీ 9థ్ జనరేషన్ దీనికి బిఫోర్ కూడా బోలెడన్ని జనరేషన్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద కార్స్‌లో కూడా నీకు హైబ్రిడ్ టెక్నాలజీ ఉంది. ఇక్కడ ఏందంటే కొత్త లుక్స్ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్, టచ్ అండ్ ఫీల్ ఈ అడాస్‌లు, గిడాస్‌లు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి ఇంతకుముందు ఎంతోమంది ఓనర్స్ క్యామ్రీలు కొన్నారు. అండ్ ఒక్కసారి అది అలవాటైతే మాటికి ఆ వెహికల్‌కి అప్‌డేట్ అయితా ఉంటారు. సో, మీలో ఎవరైనా క్యామ్రీ నడుపుంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి అసలు ఈ లాంగెస్ట్ వెహికల్‌తో? అండ్ బేసిక్‌గా బయట జనాలకు కూడా టొయోటాలో ఫార్చునర్, ఇన్నోవా తెలుసు కానీ, ఈ టియాస్ ఇవన్నీ తెలుసు కానీ, ఈ వెహికల్ ఒకటి ఉంది అని నార్మల్ పీపుల్‌కి తెలీదు. సో, ఒక అతను ఇందాకొచ్చి అడిగాడు ఎంతబ్బా అని. అనగా మా ఫ్రెండ్ 66 లాక్స్ అనగానే అలా సైలెంట్‌గా ఎళ్లి కార్ ఎక్కేసి ఎళ్ళిపోయినామాట. సో, అలాంటి సిట్యుయేషన్స్ కూడా క్రేజీగా అనిపిస్తుంటాయి. సో, నీకు బెస్ట్ టొయోటాతో ఎక్స్‌పీరియన్స్ ఏంటి? అండ్ కామ్రీలో ఒకవేళ నువ్వు ఆల్రెడీ నడుపుంటే దాని గురించి కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయి. సో, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్‌లో అయితే ప్రస్తుతం వెహికల్ ఉంది. మంచి సన్నటి కర్వ్ అయితే కనబడుతుంది మనకి. చక్కగా వెహికల్ ఎట్లా ఎళ్తదో చూద్దాం. వెనక హోండా సిటీ బాబాయ్ ఉన్నాడు. ఆయన రాకపోతే మన వెహికల్ బానే ఎళ్తది. ఓకే. తిప్పుతుంది. దీంట్లో సేఫెస్ట్ ఫీచర్ ఒకటుంది. ఇప్పుడు మనం 69 కిలోమీటర్స్ పర్ హవర్ దగ్గర లాక్ చేసినా నేను స్పీడ్‌ని. ఫ్రంట్ ఇద్దరు బైక్స్ మీద ఎళ్తున్నారు. విత్ ఆల్ ప్రికాషన్స్ అండ్ నాలెడ్జ్ మనమైతే వెహికల్‌ని ఇట్లాగే వదులుతాము. వాళ్ళ దగ్గరికెళ్ళంగానే ఇదే ఆటోమేటిక్‌గా బ్రేక్ ఏసుకొని తగ్గించుకోవాలి. ఆహ్, యాస్ పర్ ద అడాస్ టెక్నాలజీ అదే అవుతది చూద్దాం. యాక్చువల్‌గా స్పీడ్ ఇంకా పెంచాల్సుంటది. వాళ్ళెక్కడనో ఉన్నారు. ఇగో ఇక్కడ ఒక బైకొచ్చింది. అగో బైక్ కనపడంగానే అది ఆటోమేటిక్‌గా బ్రేకులు లో చేసేసుకుంది. కంప్లీట్‌గా లో చేసుకుంది. 40కి వెళ్ళిపోయింది. అది. అట్లా లైన్ కూడా దాటేసింది అట్లా. హ్మ్. అయ్యో! అక్క ఆ! రైట్. ఇప్పుడు మళ్ళా స్పీడ్ పెంచుకుంటూ మళ్ళా 69 దగ్గరికెళ్ళి సాఫీగా, హాయిగా జర్నీ అనేది సాగించొచ్చు. కాకపోతే కంటిన్యూయస్‌గా నువ్వు మాత్రం దీన్ని చూస్తానే ఉండాలి. చిన్న పిల్లోడిని చూసినట్టు.
మనకు తెలియకుండా రఫీడైన సైడ్కి వెళ్ళిపోతే అంతే గోవింద అవుతాం అన్నమాట. సో మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ అడాస్ మీద ఎట్లుంది అవన్నీ మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.